నెక్స్ట్ 2 days లో ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మన యువ కంప్యూటర్స్ తరఫున రాబోతుందండి. సో మనకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, మనకి ఇంకా హాట్ సమ్మర్లో అది కూల్ అప్డేట్. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. సో మనకు అది ఆఫరా లేకపోతే ఇంకేమన్నా ఏంటి అనేది సస్పెన్స్. బజాజ్ ఈఎంఐ ఫర్ యువ కంప్యూటర్స్ అనే హ్యాష్ ట్రెండింగ్లో తీసుకురండి. ఇది మనకు జోనల్ మేరీ గారికి కూడా రీచ్ కావాలా. మనకు ఈఎంఐ ఫెసిలిటీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి ఈఎంఐ ఫెసిలిటీ వచ్చింది అంటే మన యువ కంప్యూటర్స్ మాత్రమే వచ్చిందండి. ఇప్పుడు ముందైతే మనకి టైర్ 1 సిటీస్లో ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తామని చెప్పారు. సో ఎట్ ప్రెసెంట్ అయితే మీరు బజాజ్ ఈఎంఐతో మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అనేది అయితే 100% పర్చేజ్ చేయొచ్చు. ఇది ఎట్లాంటి మార్కెటింగ్ జిమ్మిక్కో లేదంటే కస్టమర్ ఇక్కడ తీసుకురావడానికి చేసేటువంటి వీడియోనో కాదు. 100% మనం చేస్తూనే ఉంటాం. ఆల్రెడీ ఇంకా చేయబోతున్నాం చాలా మందికి. ఆఫర్స్ విషయానికి వస్తే ఏంటంటే ప్రతి ల్యాప్టాప్ మీద మీకు అప్ టు 4,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఉంటుందండి. అలాగే ప్రతి ల్యాప్టాప్ మీద 1 year వారంటీ ఉంటుందండి. మీకు 1 year వారంటీతో పాటు బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. నేను మీ జీవన్ రెడ్డి. సో ఈ వీడియోలో అయితే ఈఎంఐ ఫెసిలిటీ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియో చివరకు చూడండి. చివరకు చూస్తేనే కంటెంట్ ఏందనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మన యువ కంప్యూటర్స్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దాని గురించనే అంటే మనకి ఏ రకమైనటువంటి ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుందనే దాని గురించి అయితే మీకు వీడియోలో చెప్తానండి ఇప్పుడు. సో మనకు ఈఎంఐ ఫెసిలిటీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి ఈఎంఐ ఫెసిలిటీ వచ్చింది అంటే మన యువ కంప్యూటర్స్ మాత్రమే వచ్చిందండి. సో యువ కంప్యూటర్స్లో మీరు యూజ్డ్ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మీరు ఈఎంఐ ద్వారా కూడా తీసుకోవచ్చండి. బజాజ్ ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు. ఎట్ ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే మనకి హైదరాబాద్లో మనకైతే అవైలబిలిటీ ఉందండి. హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళైతే మీరు బజాజ్ ఈఎంఐ ద్వారా మీరు మన ల్యాప్టాప్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఇంతే ల్యాప్టాప్ అంటే మనకు ఇంత ప్రైస్ ఉన్న ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలని ఏం లేదండి. మీరు మన దగ్గర ప్రైస్ రేంజ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ల్యాప్టాప్స్ మన దగ్గర ఏ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయో ప్రతి ల్యాప్టాప్ మీద కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. అంటే మన దగ్గర దొరికే ఏ ప్రోడక్ట్ మీద అయినా కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ మన దగ్గర ఏది తీసుకున్నా కూడా ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. ఏ ల్యాప్టాప్ అయినా ఉంటుంది. సో ప్రైస్ లిమిట్ ఇంత అని ఏం లేదు. సో మీకు ప్రాసెసింగ్ ఫీ అయినా ఏదైనా కూడా మనకు నామినల్గానే ఉంటాయి. మీకు బయట మీరు ఎక్కడ కంపేర్ చేసినా కూడా ది బెస్ట్ అయితే మీకు ఉంటుందండి. సో అలాగే చాలామంది ఏంటంటే మన అడుగుతూ ఉన్నారు, భయ్య ఇప్పుడు మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ఉందా, ఇంకా మనకు వేరే చోట్ల లేదా? ఇప్పుడు మేము ఏపీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మాకు ఈఎంఐ రాదా? ఇప్పుడు తెలంగాణలో వేరే జిల్లాల నుంచి వచ్చి ఉన్నాము, మాకు ఈఎంఐ ఫెసిలిటీ రాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎట్ ప్రెజెంట్ అయితే లేదు. సో మనకి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం బజాజ్ వాళ్ళని మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. జోనల్ మేనేజర్ కూడా కలవడం జరిగింది. సో మనకి వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికీ మనకు వి హ్యాడ్ 3 to 4 మీటింగ్స్ 4 మీటింగ్స్ అయిపోయినాయి. 3 కాదు 4 మీటింగ్స్ అయిపోయినాయి. సో వాళ్ళు చెప్పిందంటే ఒకటే, కొంచెం వెయిట్ చేయండి, మేము అవైల్ చేసుకోవడానికి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే మనకంటే వేరే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అదర్ డిస్ట్రిక్ట్లో అడ్రస్ ప్రూఫ్ ఉండి ఇక్కడ తీసుకోవడం కాదు, అదర్ డిస్ట్రిక్ట్స్లో అవైలబిలిటీ ఇస్తామని చెప్పారు. సో ఎవరికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్లో వాళ్ళు తీసుకునే విధంగా, ఎందుకంటే మన స్టోర్స్ కూడా అంతటా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందైతే మనకి టైర్ 1 సిటీస్లో ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తామని చెప్పారు. సో చెప్పి కూడా ఆల్రెడీ 6 months అయిపోయింది. మనకి ఎప్పుడైతే మాకు ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబిలిటీ ఇచ్చారో అప్పుడే చెప్పడం జరిగింది. విత్ ఇన్ ద 1 month మేము మీ బ్రాంచెస్లో టైర్ 1 సిటీస్లో ఉండే బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ మీకు అవైల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు చేయట్లేదు. మీరు కూడా ఏంటంటే బజాజ్ ఈఎంఐ ఫర్ యువ కంప్యూటర్స్ అనే హ్యాష్ ట్రెండింగ్లో తీసుకురండి. ఇది మనకు జోనల్ మేరీ గారికి కూడా రీచ్ కావాలా. బజాజ్ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రీచ్ కావాలా. సో రీచ్ అయితేనన్నా మనకు కొంచెం తొందర ప్రాసెస్ చేస్తారో చూడాలి. ఎందుకంటే చాలా రోజు వెయిటింగ్ అండి. మేము కూడా మీలాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకేంటంటే ఫస్ట్ వైజాగ్, విజయవాడ, మనకి అలాగే వరంగల్, తిరుపతి ఈ 4 చోట్ల ఇస్తామని చెప్పారండి ముందు. సో అయిపోయిన తర్వాత మిగతా చోట్ల ఇస్తామని చెప్పారు. సో వాటి కూడా ఇంక ఇవ్వలేదు. సో మనకి ఏంటంటే కొంచెం కాలయాపన చేస్తున్నారు.
ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వడానికి కూడా ఏంటంటే ఇప్పుడు మనం 1.5 year 2 years నుంచి ట్రై చేస్తే మనకు ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చింది. సో దీనికి కూడా అదే మరి అంతే టైం తీసుకుంటారో అర్థం కావట్లేదు. సో ఎట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. దిల్షుక్ నగర్లో ఉంది, అలాగే కేపీహెచ్బిలో ఉంది. ఇప్పుడు మన దగ్గర విండోస్ ల్యాప్టాప్ అయినా, యాపిల్ ల్యాప్టాప్ అయినా, ఒకవేళ ట్యాబ్స్ ఏమైనా ఉంటే ట్యాబ్స్ అయినా వాటన్నిటి మీద కూడా మీకు ఈఎంఐ బజాజ్ ఫెసిలిటీ అనేది వర్తిస్తుందండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మీకు వచ్చేస్తుంది. సో మనకు ఈఎంఐ కార్డ్ లేకపోయినా కూడా మనకు ఎలిజిబిలిటీ మీకు ఉందనుకోండి, అప్పటికప్పుడు మీకు ప్రాసెస్ చేసి ఇమీడియట్గా అంటే ప్రాసెసింగ్కి ఏదో మనకు 1 day టైం పట్టడం, 2 days టైం పట్టడం అట్లాంటి ఏమి ఉండదండి. ఇమీడియట్గా ఇప్పుడు మనకు వితిన్ 10 minutes లేదా 10 minutes to ½ hour లోపల మనకు మీకు ప్రాసెస్ అనేది చేసి మీకు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు టైం కూడా ఎక్కువ తీసుకోవడం అనేది ఏమి ఉండదు, ఇమీడియట్గానే మీకు అయిపోతుంది. సో ఎవరైతే మనకు ఏదైనా హై ఎండ్ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటారో, లేదంటే లో ఎండ్ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేద్దాం అనుకుని బడ్జెట్ ప్రాబ్లం అయితే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మనకు అవకాశం అండి. హైదరాబాద్లో మనకి ఏంటంటే 25 kilometers రేంజ్లో ఉన్న వాళ్ళకు ఎవరైనా సరే వచ్చి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చండి. సో ఫర్దర్గా ఇప్పుడు మనకి అంటే మీకంటే ఎక్కువ మేమే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో వైజాగ్, విజయవాడ, మళ్ళీ వరంగల్, తిరుపతి ఈ 4 చోట్లకి ఫస్ట్ ఇస్తామని చెప్పారు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది, అన్ని బ్రాంచెస్కి ఇస్తామండి ఒకటేసారి అని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బ్రాంచ్ ఉంటే సరిపోతుంది, మేము ఇచ్చేస్తామని చెప్పారు. సో అట్లా ఇచ్చారంటే ఇంకా హ్యాపీ. సో ఒకటేసారి అన్ని చోట్ల అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఇంకొకటి ఆప్షన్ ఉందండి, మీరు క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు అండి. మన బ్రాంచెస్లో కానీ ఇక్కడ కానీ మనకు క్రెడిట్ కార్డు ద్వారా లేదంటే మనకు డెబిట్ కార్డు ద్వారా కూడా ఈఎంఐ పర్చేజ్ చేసుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. సో మనకు మీరు ఏంటంటే మనం క్రెడిట్ కార్డుతో స్వైప్ చేసుకొని మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఒక కంపెనీతో కూడా టైఅప్ కాబోతున్నాం స్వైపింగ్కి సంబంధించి. వాళ్ళు కూడా ఏంటంటే మనకు క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డులో కానీ ఇమీడియట్గా స్వైపింగ్ ఆప్షన్ అనేది మనకి వెంటనే మనం ఏదైతే మనం స్వైప్ చేస్తామో అదే టైంలో ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కూడా టైప్ అవుతున్నాం. సో అతి త్వరలో ఒకసారి మనం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి. సో అది కూడా ప్రాసెస్లో ఉంది. మేబీ ఇన్ బిట్వీన్ ఇంకొక 15 days to 1 month టైంలో అవ్వచ్చు. సో అన్ని సాధ్యాసాధ్యాలను బట్టి మనం చేయడం జరుగుతుంది. సో ఎట్ ప్రెసెంట్ అయితే మీరు బజాజ్ ఈఎంఐతో మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అనేది అయితే 100% పర్చేజ్ చేయొచ్చు. ఇది ఎట్లాంటి మార్కెటింగ్ జిమ్మిక్కో లేదంటే కస్టమర్ ఇక్కడ తీసుకురావడానికి చేసేటువంటి వీడియోనో కాదు, 100% మనం చేస్తూనే ఉంటాం. ఆల్రెడీ ఇంకా చేయబోతున్నాం చాలామందికి. సో కాబట్టి ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి సంబంధించినటువంటి మనకు క్రైటీరియా ఎవరైతే రీచ్ అవుతామో అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మన స్టోర్కి వచ్చి విజిట్ చేసి ల్యాప్టాప్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. సో అలా కాకుండా కూడా మనం నార్మల్గా కూడా రెగ్యులర్ కూడా మీరు ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చండి. సో మనకి ఆఫర్స్ విషయానికి వస్తే ఏంటంటే ప్రతి ల్యాప్టాప్ మీద మీకు అప్ టు 4,000 rupees వరకు అయితే డిస్కౌంట్ ఉంటుందండి. స్పిన్వీల్ ఆఫరు మనకు 2,000 rupees వరకు ఉంటుంది. అలాగే స్టూడెంట్ ఐడి మనకు డిస్కౌంట్ 2,000 rupees వరకు ఉంటుందండి, 500 నుంచి 2,000 వరకు. సో ఎంత స్వైప్ చేస్తే అంత అమౌంట్ ఇమీడియట్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో దాన్ని తగ్గించడం జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ పర్చేస్ కార్డ్ 2,000 rupees ఉంటుంది. ఆ స్క్రాచ్ కార్డు మీకు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ల్యాప్టాప్ మీద 1 year వారంటీ ఉంటుందండి. మీకు ఆ 1 year వారంటీతో పాటు బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన యువా కంప్యూటర్స్ అన్ని స్టోర్స్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయండి. యువా కంప్యూటర్స్కు ఏపీ, తెలంగాణ అంతటా కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. సో కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు, సర్వీస్ సంబంధించి ఇబ్బంది లేదు. సర్వీస్ సంబంధించి సపరేట్ నంబర్ ఉంది, సపరేట్ ల్యాబ్ ఉంది. కాబట్టి సర్వీస్లో జాప్యం అనేది అయ్యే అవకాశాలు తక్కువ. మనకు ఒక 3-4 months బ్యాక్ అంటే 6 months బ్యాక్ మనం ఫేస్ చేసినాం అట్లాంటి ప్రాబ్లము. అందుకని డెడికేటెడ్గా ల్యాబ్ పెట్టినప్పటి నుంచి ఏంటంటే 100లో మనకు 99 మందికి ఇమీడియట్గా వితిన్ సేమ్ డేలో వాళ్ళకి సర్వీస్ అయిపోతుంది. సో మీకు ఎట్లాంటి సర్వీస్ గురించి ఇబ్బంది అనేది అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ 2 daysలో ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మన యువా కంప్యూటర్స్ తరఫున రాబోతుందండి. సో మనకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, మనకి ఇంకా హాట్ సమ్మర్లో అది ఇక కూల్ అప్డేట్. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. సో మనకు అది ఆఫరా లేకపోతే ఇంకేమన్నా ఏంటి అనేది సస్పెన్స్. మనకు బుధవారం రోజు 11:45 మన ఫుల్ వీడియో పబ్లిష్ అవుతుంది. ఆ వీడియోలో మీరు చూసుకొని రండి. సో మనకు ఎవరైతే మనకు అవైల్ చేసుకోవాలనుకుంటారో మనకు ఒకవేళ మన ఏదైతే మనం అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ అనౌన్స్మెంట్ ఏందని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా
మరి 11:45 బుధవారం రోజు 11:45 AM మన ఫుల్ వీడియో అనేది రిలీజ్ అవుతుందండి. సో దానిలో మీరు చూడొచ్చు. సో అది అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో అండి. ప్రతి ఒక్కరికి చూసే మనకు ఈ వీడియో మనకు చూసేటువంటి మన ఫాలోవర్స్ కానీ లేదంటే మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఉపయోగపడేటువంటిదే, అందరూ కావాలనుకున్నటువంటిదే. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సో వెయిట్ అండ్ సీ మనం ఏం చెప్తామో ఏం చేస్తాం అనేది మీకు తెలిసిపోతుంది. అది ఆఫరా లేకపోతే ఇంకా మనం ఇంకేదైనా చేయాలనుకుంటున్నామా అది మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడేదే. కొంచెం సస్పెన్స్ ఉంటే బాగుంటుందని మనం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో మనకు అది ఆ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అనేది మనకు వచ్చేది మనకు బుధవారం అంటే ఇప్పుడు మనకి 11th రోజు మనకు మండే అంటే 13th రోజు మార్నింగ్ మీకు 11:45 అయితే ఖచ్చితంగా చూడండి. మీకు అందరికీ ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ ఇది. సో మీరు చూడకుంటే మీరు చాలా మిస్ అవుతారు. 100% 11:45 AM మన ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఒక హంబుల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. సో ఆ వీడియోతో మళ్ళీ కలుస్తారండి. సో అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సో కంటెంట్ అర్థమైంది కదా. ఈఎంఐ ద్వారా మన బజాజ్ ఈఎంఐ ద్వారా మన యువ కంప్యూటర్స్లో ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చండి. సో మళ్ళీ కలుసుకుంటాను. నేను మీ జీవన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.